తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. ఈరోజు నేను మాట్లాడబోయే విషయము రాష్ట్రంలో ప్రజాపాలనాన్ని గద్దెనెక్కిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం 99 రోజుల ప్రజా కార్యాచరణ ప్రణాళికని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యాచరణ ప్రణాళిక 99 రోజుల్లో కేవలం సమయం వృధా తప్ప ఎటువంటి అభివృద్ధి జరగటం లేదు. ఆ ప్రణాళికలో భాగమైనటువంటి ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందట్లేదు. మీటింగ్లకే పరిమితమవుతున్నారు. టీ బిస్కెట్లకు సమయం వృధా చేస్తూ జిల్లా స్థాయి అధికారి నుంచి గ్రామ స్థాయి అధికారుల వరకు ఇది కేవలం టైంపాస్ మీటింగ్లు మాత్రమే. ప్రణాళికలో 99 రోజుల కార్యాచరణలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, శూన్యం. గత ప్రభుత్వం ఇటువంటి ప్రణాళికను రూపొందించి గ్రామ స్థాయిలో పల్లె ప్రగతి అని, పట్టణ స్థాయిలో పట్టణ ప్రగతి అని పెట్టి నిధులిచ్చి అభివృద్ధి చేసి చూపించినటువంటి గత ప్రభుత్వం అయితే, ఈ ప్రభుత్వము కేవలం మాటలకు సమయం వృధా చేస్తూ కాలం గడుపుతూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది.